సో ఈరోజు మనం మాట్లాడబోయేది మయోపియా అండ్ మయోపియా అంటే ఏంటి? ఈ మయోపియా ఉండడం వల్ల మనకు లేసిక్ చేయవచ్చా? ఎవరికి మనం లేసిక్ చేయవచ్చు? ఎవరికి చేయకూడదు? ఈ లేసిక్ చేసుకుంటే మనకు బెనిఫిట్స్ ఏంటి? లేసిక్ చేసుకున్న తర్వాత మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఇవన్నిటి గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వాట్ ఈస్ మయోపియా? మయోపియా అంటే షార్ట్ సైటెడ్నెస్. షార్ట్ సైటెడ్నెస్ అంటే బేసికలీ మనకు దగ్గర చూపు అనేది మనకు చాలా క్లియర్ కనబడుతుంటుంది. దూరం చూపు అనేది చాలా బ్లర్ కనబడుతుంది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఈ ఐ సైట్ ప్రాబ్లమ్ వచ్చేసి మనకు మయోపియా. మయోపియా ఉన్న వాళ్ళకి నార్మల్గా ఏంటంటే మైనస్ నెంబర్ అనేది యూజ్ చేస్తుంటారు. సో ఈ మయోపియా ఎందుకు వస్తుంది? ఎవరికి వస్తుంది? సో మయోపియా ఎక్కువ రావడం కారణం ఏంటంటే ఇప్పుడు మనకి ఎలా అయితే మన హైట్ పెరుగుతుందో, ఎలా అయితే మన బాడీ కొన్ని మార్ఫాలజికల్ చేంజెస్ అవుతున్నాయో, అలాగే ఈ మన బాడీలో ఉన్న ఐ బాల్ కూడా గ్రోత్ పెరుగుతుంది. సో ఐ బాల్ మనకు గ్రోత్ పెరిగినప్పుడు ఈ లైట్ రేస్ ఏదైతే ఉందో ఇట్ ఇస్ సపోజ్ టు ఫోకస్ ఆన్ ద రెటినా. అంటే మన కంటి బ్యాక్ పోర్షన్ ఇస్ కాల్డ్ రెటినా. ఈ ఐలాంగ్ కొంచెం పెద్దగా ఉన్నప్పుడు ఈ లైట్ రేస్ అనేది మనకు రెటినా మీద ఫోకస్ అవ్వకుండా రెటినా ముందు ఫోకస్ అవుతుంది. సో దీనివల్ల మనకు విజన్ అనేది బ్లర్ అవుతుంది. సో ఇలాంటి వాళ్ళకి మనం బేసిక్ చేస్తే ఏంటంటే ఈ కార్నియాని కొంచెం మనం ఫ్లాట్ చేస్తాం. కార్నియా మనం ఫ్లాట్ చేస్తాం ఏంటంటే మనకు ఆటోమేటిక్గా ఈ లైట్ రేస్ అనేది మనకు రెటినా మీద ఫోకస్ అవుతుంది. దానివల్ల మనకు విజన్ అనేది మనకు క్లారిటీ వస్తుంది. సో ఇన్ కేస్ ఎవరైతే మనం లేజర్ చేయించుకోవట్లేదో వాళ్ళు ఏంటంటే నార్మల్గా మైనస్ లెన్స్ అనేది వాడుతుంటారు. ఈ మైనస్ లెన్స్ వాడితే ఏంటంటే మనకు ఆటోమేటిక్గా ఈ లెన్స్ కూడా మనకు ఈ లైట్ రేస్ని మనం రెటినా మీద ఫోకస్ చేస్తుంది. సో ఈ మయోపియా ఉన్న వాళ్ళు లేసిక్ చేయించుకోవచ్చా చేయకూడదా? సో మయోపియా ఉన్న కానీ హైపరోపియా అంటే ప్లస్ నెంబర్ ఉన్న వాళ్ళు కానీ, లేదంటే ఆస్టిగ్మాటిజం అంటే సిలిండర్ నెంబర్ ఉన్న వాళ్ళు ఎవరైనా లేసిక్ చేయించుకోవచ్చు. కాకపోతే లేజర్కి ముందు మనము కొన్ని టెస్ట్ చేస్తాం. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే కార్నియల్ టోపోగ్రఫీ అని స్కాన్ చేస్తాం. ఈ కార్నియల్ టోపోగ్రఫీ చేస్తే మీరు లేజర్కి ఎలిజిబులా కాదని మనకు తెలుస్తుంది. ఈ స్కాన్ చేసిన తర్వాత నాట్ ఎవ్రీవన్ ఇస్ ఎలిజిబుల్ ఫర్ లేజర్. ఎవరైతే స్కాన్లో పాస్ అవుతారో వాళ్ళకి మాత్రమే మనం ఈ లేజర్ ప్రొసీజర్ అనేది మనం చేయగలుగుతాం. నౌ ఈ లేసిక్ చేసుకుంటే నాకు బెనిఫిట్స్ ఏంటంటే చాలా మంది క్వశ్చన్స్ అడుగుతుంటారు పేషెంట్స్. సో వన్ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ లేసిక్ అనేది ఇట్ ఇస్ ఓన్లీ అ కాస్మెటిక్ సర్జరీ. ఇప్పుడు డాక్టర్ మీ దగ్గరకు వచ్చి మీ ఐలో ప్రాబ్లం ఉంది, మీ లేజర్ చేయించుకోమని ఎవరు చెప్పరు. మీకు ఆ కళ్ళజోడు వేసుకోవడం ఇష్టం లేకపోతే, మీకు డైలీ కాంటాక్ట్ లెన్స్ పొద్దున్న పెట్టుకోవడం మళ్ళీ సాయంత్రం తీయడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే, లేదంటే మీరు స్పోర్ట్స్ కానీ, లేదంటే మీకు కాస్మెటిక్లీ నాకు అద్దాలు పెట్టుకుంటే నాకు అంత నేను ఐ డోంట్ లుక్ గుడ్, ఐ డోంట్ ఫీల్ కాన్ఫిడెంట్ అని అనిపిస్తే మాత్రం యూ కెన్ గో ఫర్ లేసిక్ సర్జరీ. యాజ్ సచ్ లేసిక్ ఇస్ అ కాస్మెటిక్ ప్రొసీజర్. ఇప్పుడు ఎవరికి మనం లేసిక్ చేయించుకోకూడదు? ఇప్పుడు మయోపియా ఉంటే అంటే మైనస్ నెంబర్ ఉంటే నాట్ ఎవ్రీ వన్ సూటబుల్ ఫర్ లేజర్. ఇన్ కేస్ మీకు ఐలో బాగా డ్రైనెస్ అంటే సివియర్ డ్రైనెస్ నార్మల్గా మనం మైల్డ్, మోడరేట్, సివియర్ అని మనం గ్రేడ్ చేస్తాం. దీంట్లో మీకు మోడరేట్ టు సివియర్ డ్రైనెస్ ఉంటే, లేదంటే మనకు ఆల్రెడీ మనకు ఐలో వేరే ప్రాబ్లమ్స్ అంటే ఇన్ఫ్లమేషన్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఇన్ కేస్ మీరు ప్రెగ్నెంట్ కానీ, ఫీడింగ్ ఉంటే ఇలాంటి వాళ్ళకి మనం లేజర్ అనేది మనం సజెస్ట్ చేయం. సో వాట్ హ్యాపన్స్ ఇస్ ఇన్ కేస్ మీరు ప్రెగ్నెంట్ కానీ, ఫీడింగ్ ఉన్నప్పుడు మనకు బాడీలో కొన్ని హార్మోనల్ చేంజెస్ అవుతుంటాయి. ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల మనకు పవర్ అనేది ప్లస్ మైనస్ ఫ్లక్చుయేషన్ అవుతుంటుంది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఆల్వేస్ బెస్ట్ టు వెయిట్ ఫర్ యువర్ పవర్ టు స్టెబిలైజ్, వెయిట్ ఫర్ యువర్ విజన్ టు బికమ్ నార్మల్. ఆ తర్వాత మనం లేజర్ అనేది మనం చేసుకోగలుగుతాం. అండ్ సో ఈ లేసిక్కి సక్సెస్ రేట్ ఏంటి? ఇప్పుడు ఏంటంటే చాలామంది సార్ నేను లేజర్ చేసుకుంటున్నాను, వాట్ ఈస్ ద సక్సెస్ రేట్, వాట్ ఆర్ ద ఛాన్స్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్? వన్ థింగ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ ఇస్ లేసిక్ వచ్చేసి మన బాడీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫెస్ట్ ప్రొసీజర్. ద సక్సెస్ రేట్ ఆఫ్ లేసిక్ ఇస్ మోర్ దెన్ 99.5%. సో 99.5% ఇస్ అ వెరీ హై సక్సెస్ రేట్. 0.5% మందికి కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొంతమందికి నైట్ టైం గ్లేర్ కానీ, కొంతమందికి డ్రైనెస్ కానీ, కొంతమందికి రేర్గా ఒక 0.5 కానీ 0.75 మళ్ళీ నెంబర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి విజువల్ డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా కూడా మోస్ట్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ట్రీటబుల్. సో రియలీ నథింగ్ టు వరీ. కొంతమంది ఏంటంటే డాక్టర్ నేను లేసిక్ చేసుకుంటున్నాను, లేసిక్ చేసుకున్న తర్వాత నాకు మొత్తం చూపోయే అవకాశం ఉంటుంది అని అడుగుతారు. దట్ ఈస్ నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వన్ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ లేజర్ అనేది ఇట్ ఈస్ అ సేఫ్ ప్రొసీజర్. అలా అని మనం లేసిక్ అనేది అందరికీ చేయలేము. ఇన్ కేస్ మీ ఐ నార్మల్ ఉండి మీరు కార్నియల్ టోపోగ్రఫీ టెస్ట్లో కూడా మీరు పాస్ అయ్యి రెటినా కూడా అంతా నార్మల్ ఉందంటేనే మనం లేసిక్ అనేది మనం అడ్వైస్ చేస్తాం. అప్పుడే మీరు లేసిక్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఎస్, లేసిక్ ఇస్ సేఫ్. అండ్ లేసిక్ చేసుకోవచ్చా చేయకూడదా, యు ఆర్ ద బెస్ట్ పర్సన్ టు చూస్.